పడిసేస్తా ఉన్నారు. మరి బీజేపీ ఏమో కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి గుండు సున్నా ఇచ్చిందంట అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చెప్తా ఉన్నారు. అదంతా విన్నావమ్మా, అవన్నీ వాళ్ళు చెప్పుకుంటే ఏం చేయలేరు కదమ్మా. ఆంధ్ర రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణకి బడ్జెట్ లో కేంద్రం అన్యాయం చేసిందా లేదా? చేయలేదమ్మా, చేయలేదు. మరి ఎందుకని అట్లా చెప్తున్నారు బయట? ఏమమ్మా ఆడకే తెలుసు. ఇవో కాంగ్రెస్ అన్ని ఈ పార్టీలకు ఎట్లుంటది తెలుసా? టీఆర్ఎస్ కాంగ్రెస్ ఓవల్ దొంగ అంటే భుజాల దొంగ అన్నట్టు, ఓవల్ దొంగ అంటే భుజాల దొంగ అని అంటే మేము పనులు చేయించేదంతా మేము బీజేపీ వాళ్ళమే ప్రతి ఒక్కరు. ఈసారి ఎలక్షన్స్ ఈసారి ఎలక్షన్ మేము బీజేపీ రావాలండి, బీజేపీ రావాలంతే. అంటే రీజన్ అంటే మేము బీజేపీ భారతీయ జనతా పార్టీ రావాలమ్మా. ఆల్రెడీ టీఆర్ఎస్ కి ఇచ్చారు, కాంగ్రెస్ కి ఇచ్చారు, మరి బీజేపీ ఒక్కసారి రావాలి కదమ్మా. మేము కోరుకుంటాం 101%. ఈసారి జాగృతి పార్టీ వస్తుందా? కవిత పార్టీ పెట్టింది, కొత్త పార్టీ. ఇక కవిత అక్క ఆమె ఏం చేసిందో కవిత అక్కకే తెలుసు, కాంగ్రెస్ ఏం చేసిందో కాంగ్రెస్. మహిళలు ఉన్నారు, మీకు చెప్పినట్టు మీరు అడగండి. మేము మహిళలను ఫ్రీ బస్ వాళ్ళకి ఓవలు చెప్పించడమో వాళ్ళకే తెలుసు. ఇవో నేను ఒక్కొక్క ఆమెను పిలుస్తా. ఓ అమ్మా ఆగమ్మా, స్ట్రీట్ లైట్ల గురించి మనం ఎన్ని కంప్లైంట్ ఇచ్చినాము, ఓవడాన్ని వచ్చి మాకు తట్టుదాడికి వాడుతున్నాము మేము 70 years 60 years అని చెప్తారు, 70 years 60 years అని చెప్తారు. ఒక్కసారి అన్న స్ట్రీట్ లైట్స్ వచ్చి ఓవడాన్ని వేస్తున్నా వద్దు అని చెప్తారంట పార్టీ వాళ్ళు. వద్దు అని అంటే వాళ్ళు మా ఇంటికి వేస్తున్నారు స్ట్రీట్ లైట్స్, మా ఇంటికి వేస్తున్నారమ్మా స్ట్రీట్ లైట్స్. పబ్లిక్ నాకు అడుగుతుర్రు, పబ్లిక్ మాకు అడుగుతుర్రు, పబ్లిక్ మాకు అడుగుతురమ్మా. మీరు అడుగుర్రి అవి ఏమంటుంది. పగేందుకు ఉన్నది చెప్తున్నాము. పగేంది పగబట్టమాను, చంపుతారో చంపమాను, దాంట్లో ఏం లేదు. దాంట్లో భూలమే ఇవాళ చంపు, ఇవాళ వస్తాము, రేపు వస్తాము. ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకసారి రావాలి మాకు. భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఏ ముసలి వాళ్ళు, ఈ ఏజ్ వాళ్ళు పెన్షన్ పెద్దవాళ్ళకి ఒవ్వరికి వస్తలేదు పెన్షన్, వీడియో పెన్షన్ వస్తలేదు, ఓల్డ్ ఏజ్ పెన్షన్ వస్తలేదు, ఒవ్వరికి వస్తలేదు. మేము ఆల్రెడీ ఎంతో మందికి చేసినాం. మేము ఎంతో ఒక్క పెన్షన్ లేదు,